బంగారు మాటల మోసగాళ్ళు ఒంటరి మహిళలు పెళ్లిడి యువతలే లక్ష్యం మ్యాట్రిమోనీ సైట్లు సోషల్ మీడియాల ద్వారా వల తెకి బడా వ్యాపారవేత్తలమని చెప్పి పెళ్లి పేరుతో ముగ్గులోకి ఆపై నగలు తీసుకుని ఉడాయింపు అడిగితే తిరిగి బెదిరింపులు చాటింగ్ ఫోటోలు బయట పెడతామని బాధితులకు బ్లాక్మెయిల్ పసిడి ధర ఆకాశాన్ని అంటుతుండడంతో పెరుగుతున్న నయా మోసాలు తెలుగు రాష్ట్రాల్లో 1000 కేసులు స్వీయ అప్రమత్తతలోనే రక్షణ హైదరాబాద్ కేబీహెచ్బీలో గత ఏడాది మాట ఇది మ్యాట్రిమోనీ సైట్లో ఓ వ్యక్తి తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ప్రొఫైల్ పెట్టుకున్నాడు మహిళ అతన్ని సంప్రదిస్తే మాటలు కలిపాడు ఆమెను ప్రేమలోకి దింపాడు పెళ్లి చేసుకుంటానని చెప్పాడు ఒకనొక రోజు ఇంట్లో పూజ ఉంది నీ నగలు తీసిస్తే పసుపు కుంకుమ పెట్టి ఇస్తానన్నాడు ఆమె 15 తులాలు బంగారం ఇచ్చింది అది తీసుకుని అతను ఉడాయించాడు పోలీసులను ఆశ్రయిస్తే మోసం ఇవి చాలా జరుగుతూ ఉంటాయి హైదరాబాద్లో అనే కాదు మొత్తం చాలా చోట్ల కేబీహెచ్బీ అనే కాదు చాలా చోట్ల ఒంటరి మహిళలు పెళ్లిడుతారు మ్యాట్రిమోనీ సైట్లలో చాటింగ్ చేయడం తెలియని వ్యక్తులతో ఇన్స్టాలో చాటింగ్ చేయడం తర్వాత పరిచయం పెంచుకోవడం చాలా మోసాలు ఇవి ఒకటే కంటిన్యూస్ గా జరుగుతున్నటువంటి మోసాలు ఇవన్నీ హైదరాబాద్ మేము ఎక్కడో డాక్టర్ గా పనిచేస్తాం విదేశాల్లో అంతకుముందు ఇవి జరిగేవి కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు 3 లక్షలు పంపండి 4 లక్షలు పంపండి అరెస్ట్ అయ్యానని చెప్పి కస్టమ్స్ అధికారులు మమ్మల్ని పట్టుకున్నారు ఫారెన్ నుంచి వస్తుంటాయని అంటే అక్కడ ఫారెన్ లో ఉన్నానని చెప్పి ఇక్కడ డాక్టర్ అని చెప్పో అక్కడ ఐటీ ఎంప్లాయ్ అని చెప్పో ఇక్కడ ఉన్న అమ్మాయిలతో మాట్లాడడం 2-3 ఏళ్ల పాటు చాటింగ్ చేసి ఇక్కడ వచ్చేస్తున్న ఇండియాకు పెళ్లి చేసుకోవడానికి అని చెప్పి మొదట వాళ్ళే కొంత డబ్బు పంపి తర్వాత నేను నీకోసం ఒక నెక్లెస్ తెస్తుంటే కస్టమ్స్ వాళ్ళు పట్టుకున్నారు ఒక 4 లక్షలు ఇస్తే వీళ్ళు వదిలేస్తారని చెప్పి అలాంటి మోసాలు ఇప్పుడు ఇది ఏకంగా మ్యాట్రిమోనీ సైట్లో సోషల్ మీడియాలో టెక్కి అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లమని చెప్పి బడా వ్యాపారవేత్తలమని చెప్పి పరిచయం పెంచుకొని ఒంటరి మహిళలు పెళ్లి కావాల్సిన అమ్మాయిలే టార్గెట్ గా పరిచయాలు పెంచుకొని వాళ్ళతో చాటింగ్ చేసి కొన్నాళ్ళ తర్వాత ఇది ఘోరగా పసుపు కుంకుమ పెట్టిస్తా మీ నగలు తీసి అంటే అవి ఇచ్చేసింది అంటే ఆ నమ్మే వాళ్ళు కూడా కొంచెం అంటే ఆలోచించుకోవాలి ఎటువంటి ఇన్ని మోసాలు జరుగుతున్నా కానీ ఎవరు మోసపోతున్నారు ఎక్కువగా మన దేశంలో కానీ మన రాష్ట్రంలో హైదరాబాద్లో చదువుకున్న వాళ్ళే మోసం పోతున్నారు చదువురాని వాడు మోసం పోవట్లేదు చదువుకున్న వాళ్ళే బాధితుల సంఖ్యలో ఎక్కువ ఉంటున్నారు ఇప్పుడు ఎందుకంటే హిందీ తెలిసిన వాళ్ళు ఇప్పుడు నగలు తీసిస్తే పూజ చేసి 15 తులాల బంగారు నగలు తీసుకున్నాడు పూజ చేసి ఇస్తా పసుపు కుంకుమ పెట్టి పూజ చేస్తా అంటే 15 తులాల బంగారు నగలు ఇచ్చిందట అంటే ఏం నమ్మిచ్చింది వాళ్ళని చూసి అంటే ఒక పరిచయం లేని వ్యక్తి చాటింగ్ ద్వారా పరిచయమే మ్యాట్రిమోనీ సైట్లో చాట్ చేసుకుని అంటే ఎలా నమ్మించిన తర్వాత వాడు బాధితురాలు పోలీసులను ఆశ్రయిస్తే మోసాలకు పాల్పడమే అతను వృత్తిగా పెట్టుకున్నాడని సాఫ్ట్వేర్ బిజినెస్ మ్యాన్ పేర్లతో మ్యాట్రిమోనీ సైట్లో ప్రొఫైల్ పెట్టి 5 మహిళలను మోసం చేసినట్టు విచారణలో తెలిసింది విడాకులు తీసుకున్న ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకున్నాడని వాడి ప్రేమలోకి దించి వివాహం నిశ్చితార్థం చేసుకుందామని నమ్మించి ఖరీదైన హోటళ్ల చుట్టూ తిప్పి అంటే వీళ్ళు ఒంటరి మహిళలు ఎవరైతే విడాకులు తీసుకున్న వాళ్ళు వాళ్ళని టార్గెట్ గా వేసుకుని తర్వాత మంచి చూపించుకోవడానికి బయట లగ్జరీ లైఫ్ చూపిస్తూ హోటల్లో తిప్పుతూ అవన్నీ చేసి చివరికి పూజ చేయాలి నీ 15 తులాలు నగలిస్తే పసుపు కుంకుమ పెట్టిస్తా అంటే ఆమె నమ్మి 15 తులాలు నగలిస్తే వాటిని పట్టుకుని ఉడాయించాడు అంటే ఇటువంటి గణన మోసాలు జరుగుతూనే ఉన్నాయి కానీ వీటి మీద అవేర్నెస్ ఇంకా పెరగాలి చదువుకున్న వాళ్ళు అన్ని తెలిసిన వాళ్ళు ఇటువంటి వార్తలు ఇట్లా వింటూ కూడా మోసపోయే వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఆన్లైన్లో అలాంటి మోసాలు జరుగుతుంటాయి 10 రూపాయలు ఎక్కువ ఇస్తే 20 రూపాయలు ఇస్తాం 1 లక్ష ఇస్తే 2 లక్షలు ఇస్తాం ఇన్వెస్ట్మెంట్ డబుల్ ప్రాఫిట్ పేరుతోటి చాటింగ్లలో ప్రాఫిట్